నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్ నేను రూపానాథళ్ళ ఈరోజు మనతో పాటు స్టూడియోలో యునాని వైద్య నిపుణులు డాక్టర్ ఎస్జీవి సత్య ఉన్నారండి. సో సీజనల్గా వచ్చే బత్వా అనే ఆకు గురించి, అది వెరీ న్యూట్రిషియస్ ఆకు అనమాట. సో దాని గురించి, దాని ప్రయోజనాలు, దాని లక్షణాలు, దాని విశేషాల గురించి చెప్పడానికి మనతో పాటు సత్య గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్తే. నమస్తే మేడం. బత్వా అనే ఆకు నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను, కానీ చూడడానికి చాలా చాలా బాగుంది. దాని ప్రయోజనాలు ఇంకా అద్భుతంగా ఉంటాయని చెప్పారు కాబట్టి మీరే చెప్పండి. మీరే అని కాదు మేడం, మా దగ్గరికి ఎంతమంది అయితే మా హెల్త్ కేర్ సెంటర్స్కి పేషెంట్స్ వస్తుంటారో వాళ్ళల్లో మేము యూజువల్గా ఏంటంటే ఈ బత్వా అన్న ఆకు ఏదైతే ఉందో యూజువల్గా చలికాలంలో ఎక్కువగా వస్తుంటుంది. అది ఎంతమంది తెలుసు అని అడిగి మేము తీసుకుంటే కనుక, సర్వే తీసుకుంటే కనుక కొన్నిసార్లు 10 మందిలో 10 మందికి తెలియదు అంటే బత్వా అన్నది. బట్ బత్వా అన్నది బాగా మన ఏరియాస్లో బాగా మంచిగా ఇది పండుతుండే ఒకటి. నార్త్ ఇండియాలో ఇంకా ఎక్కువగా తీసుకుంటుంటారు దీన్ని. దీన్ని మన ఆంధ్ర వైపు ఇటువైపు అయితే కనుక కొయ్యి కోటకూర అని కూడా అంటుంటారు. కొయ్యి కోటకూర, తోటకూర విన్నాం కానీ కోటకూర వినలేదు. వాళ్ళు అంటారు దాని రీజనల్గా వాళ్ళ ఇది పేరు అది. ఓకే. కొంతమంది కానీ మార్కెట్లో చాలా మటుకు ఈవెన్ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ హోల్ ఇండియాలో బత్వా అన్న పేరుతోనే ఇది బాగా ఫేమస్ అయింది. అంటే మీరు వేరే ఇంకే పేరు చెప్పినా కానీ అది తొందరగా వాళ్ళు క్యాచ్ చేయలేరు. బట్ బత్వా అంటే మాత్రం తొందరగా క్యాచ్ చేస్తారు. సో అందుకని మార్కెట్లోకి వెళ్ళి మీరు బత్వా అని అడిగితే కనుక మీకు ఈ కూర శుభ్రంగా దొరుకుతూ ఉంటుంది అక్కడ డ్యూరింగ్ వింటర్స్లో. వింటర్ సీజన్లో మాత్రమే. మనకి ఇక్కడ కూడా అలా అడిగితే ఇస్తారా? మరి ఇది నేను మార్కెట్లోంచే తీసుకొచ్చాను, మీకోసమే తీసుకొచ్చాను, మీకు అర్థం కావాలని చూపించాలి అని చెప్పి. ఎందుకంటే బత్వా అని అంతకుముందు మనము మన ఛానల్లో మాట్లాడుకున్నాం కూడాను. బట్ అలా మాట్లాడినప్పుడు ఇదేంటో మాకు తెలియలేదు, అది చూపిస్తే బాగుండు అని మన ప్రేక్షకులు కూడా చాలామంది అడిగారు మనల్ని కామెంట్స్లో. అందుకని వాళ్ళ కోసం ప్రత్యేకించి ఈరోజు నేను బత్వా కూర 1 year వెయిట్ చేసాం, 1 year బ్యాక్ చేసాము ఆ వీడియో మనం. అవును, బత్వా గురించి. సో ఈ వీడియోలో మేము ప్రత్యేకించి అదే చూపించాలని తీసుకొచ్చాను నేను. ఈ బత్వా అన్న దానికి ఏంటంటే లీఫ్ ఏదైతే ఉందో టూత్ అపియరెన్స్ ఉంటుందన్నమాట. ఓకే. ఈ దీనిలో అన్నది. అండ్ ఆఫ్టర్ దట్ మధ్యలో ఒక సన్నటి వైట్ లైన్ లాగా ఉంటుంది. అబ్బా అంటే ఆకును గుర్తుపట్టడం ఎలా అన్నది. అండ్ ఈ చిన్న చిన్న మీకు గ్రీన్ కలర్లోనే ఉంటాయి చూడండి, లైట్గా మీకు గింజలుగా ఉంది. దానికి తర్వాత వైట్గా వస్తాయి. ఇది మరి లేత ఇది కాబట్టి మీకు ఓన్లీ గ్రీన్గానే ఉన్నాయని. బత్వా అన్నది ఏదైతే ఉందో ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక దీన్ని యునాని మెడిసిన్లో మేము ఎవరికైతే జాండీస్, లివర్ డిసీజెస్, గాల్ బ్లాడర్కి సంబంధించినవి, డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటారో వాళ్ళకి మేము ఇది ప్రత్యేకించి తినిపిస్తారనమాట. ఇంకా కొంతమందికి చెప్పాలి అంటే కనుక జాండీస్ తొందరగా తగ్గడానికి డైలీ ఒక 45 days వరుసగా ఇదే తినిపిస్తారు. అలా కూడా ఉంది ట్రీట్మెంట్. అండ్ అంతేకాకుండా ఈ బత్వాలో ఏంటంటే ముఖ్యంగా విటమిన్ ఏ, సి అండ్ బి కాంప్లెక్స్ బాగా ఉండడం వల్ల ఇంపార్టెంట్, మాకు కావాల్సిన రోగాలన్నింటినీ కవర్ చేసే మెడిసిన్ ఉంది కాబట్టి దీన్ని బాగా తీసుకుంటే కనుక ఎవరికైతే కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో, తర్వాత రెటినోపతితో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకి, అండ్ ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్లో రెటినల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ బత్వా కనుక తినిపించినట్టయితే కనుక సీజనల్గా వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను చాలా మటుకు ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. సో కళ్ళకి చాలా మంచిది, లివర్కి చాలా మంచిది, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిలో మంచి ఏమంటారు తొందరగా హీలింగ్ పవర్ అన్నది పెంచుతూ ఉంటుంది. సో డయాబెటిక్ పేషెంట్స్కి ముఖ్యంగా ఎవరైతే దీనిలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఎవరైతే వెయిట్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటారో వాళ్ళు కనుక బత్వా ఎక్కువగా తీసుకుంటే కనుక వెయిట్ లాస్లో కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అన్నిటికీ సంబంధించి మెడిసిన్స్ అన్నీ దీనిలో ఉన్నాయి. కాకపోతే ఇది ఇక్కడ ఉంటే నాకు ఇక్కడి వరకు కొంచెం పసరు స్మెల్ వస్తుంది పచ్చగా. దీన్ని ఎలా కుక్ చేసుకోవచ్చు మ్యామ్? యూజువల్గా మామూలుగా దీన్ని బాయిల్ చేసి పప్పులో వేస్తుంటారు. అంటే మీకు మరీ ఫ్రెష్గా ఇప్పుడు నేను తీసుకొచ్చాను కాబట్టి లేత ఆకులు కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు. బట్ కొన్ని చోట్ల అయితే అసలు దీన్ని ఈవెన్ కాడలతో సహా కట్ చేసి మొత్తం తీసేసుకుంటారు. అంటే అంత గట్టిగా ఉండదు కాడ అన్నది. పప్పులు అలా మామూలు ఆకుకూరలాగే కుక్ చేసి మొత్తం ఆకుకూరలు ఎన్నైతే ఉంటాయో వాటిలన్నిటినీ కూడాను మనము ఇద్దరు దాన్ని వేయించుకొని పొడి చేసుకోవచ్చు,
లేదు అంటారా దాన్ని చక్కగా శుభ్రంగా పచ్చడి చేసేసుకోవచ్చు. లేదు అంటారా పప్పులో వేసుకొని పప్పులో ఆకులాగా యూజ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మిగతా ఆలు లేదంటే దొండకాయ, బెండకాయ అలాంటి వాటితో పాటు దీన్ని కూడా ఆకు కూడా వేయించి దాంతోపాటు కలిపి కూడా చేసుకుంటారు. ఓహో, కూరల్లో కూడా విడిగా కర్రీస్ లో కూడా ఇది మిక్స్ చేసి ఓన్లీ విడిగా ఇదే ఉల్లిపాయలు టమాటాలు వేసి కూడాను కర్రీ చేసుకుంటుంటారు. లేదు అంటే కనుక ఈ ఆకులు ఏవైతే ఉంటాయో వాటిలన్నిటినీ కూడాను పార్బాయిల్డ్ అంటారు. పార్బాయిల్డ్ అంటే మామూలుగా బాయిల్ చేయడం వేరు, వేడి నీళ్ళు ఏవైతే ఉంటాయో బాగా మరిగించిన వేడి నీళ్ళు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఆకులు వేసేసి మూత పెట్టేస్తే దట్ ఇస్ పార్బాయిల్డ్. అది మొత్తం కూర అంతా కూడాను మీకు దగ్గరికి అయిపోతుంది. అది అలా అయినా కాస్త ఉడకని ఏదైతే ఉందో దాన్ని గ్రైండ్ చేసి మీరు పెరుగు పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఓకే, సో నార్త్ ఇండియాలో రాయితా అంటారు, మనం పెరుగు పచ్చడి అంతే. పేర్లు డిఫరెంట్, పలికే విధానంలోనే ఉంటుంది. దీన్ని ఈవెన్ ఏమంటారు జీరా రైస్ అలాంటి వాటిలో కూడా యాడ్ చేసుకొని కూడా తింటారు. కరేపాకులో వాడేసుకోవచ్చు, అన్నిట్లో యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఇందాక దీని గురించి చెప్పినప్పుడు జాండీస్ ఇట్లాంటి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బాగా పనికొస్తుందని చెప్పారు. కానీ ఒక మామూలు మనుషులు దీన్ని తినచ్చా? డెఫినెట్లీ. ఇది ఫుడ్ ఎప్పుడైతే దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారో అది ఇట్స్ హెల్దీ ఫుడ్. ఎన్ని రోజులకు ఒకసారి తింటే హెల్దీగా ఉండదు? తినాలకున్నా దొరకదు అది. అవునా? సీజన్లో మాత్రమే దొరుకుతుంది, వింటర్లో మాత్రమే దొరుకుతుంది. అది కూడా డైలీ ఎక్కడ దొరుకుతుంది? మీరే అన్నారా నాకు అసలు ఇది ఏమిటో తెలీదు అన్నారు. అసలు అంటే ఏమిటో తెలియదు అన్నప్పుడు అంటే దాని అర్థం మార్కెట్లో అంత దొరకట్లేదు అన్నట్టే కదా. బట్ మార్కెట్లో దొరుకుతుంది, అసలు దొరకదని కాదు, దొరుకుతుంది. కానీ దాని గురించి అవగాహన లేకపోయేసరికి కూడాను ఏంటంటే అదొక సామెతను చూసారా, వాట్ మైండ్ డజంట్ నో అవర్ ఐస్ కెనాట్ సీ అని. అలాగే దీని గురించి తెలియనందువల్ల కూడాను చాలా వరకు ఎవరు కూడాను దీన్ని తెచ్చుకోవట్లేదు, వండుకోవట్లేదు, తింటలేదు. దయచేసి అందరూ ఇది తీసుకొచ్చుకొని తినండి. వింటర్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి. అండ్ ఇప్పుడు సీజన్, ఇప్పుడు కనుక మీరు ఇది తెచ్చుకొని ఇది కనుక చేసుకున్నట్టయితే కనుక ముఖ్యంగా ఎందుకు అంత స్ట్రెస్ చేసి ఇది వాడండి అని అంటున్నామంటే ఇప్పుడు ఉన్న మెయిన్ దీంట్లో ఏంటంటే వీటిలన్నిటితో నేను చెప్పిన విటమిన్ ఏ, సి, బి కాంప్లెక్స్తో పాటు కాల్షియం, ఫాస్ఫరస్, తర్వాత ఇవి కూడా బాగా ఉంటాయి దీంట్లో. సో వీటిలన్నిటి వల్ల ఏంటంటే బోన్స్ కూడా పిల్లలకి మంచి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. పిల్లల ఎదుగుదలకు కూడా బాగుంటుంది, ఎదుగుదలకి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ రోజుల్లో ప్రతి ఫుడ్లోనూ పెస్టిసైడ్స్ ఉంటున్నాయి. అవును, అసలు కెమికల్స్ లేకుండా మన డైలీ దీంట్లో మన ఇంటేక్ లేకుండా ఉండట్లేదు. అలాంటి కెమికల్స్ ఎక్కువగా తీసుకుంటున్న మన డైట్లో మన డైజెస్టివ్ సిస్టంలోని లివర్కి విపరీతంగా వర్క్ ఎక్కువ ఉంటుంది. వాటిలన్నింటినీ కూడా డీటాక్సిఫై చేసే ఏకైక ఆర్గన్ లివర్. సో అలా ఎక్కువగా డీటాక్సిఫై చేసే లివర్ గురించి మనం కూడా కొంచెం ఆలోచించాలి కదా. కరెక్ట్. దాన్ని కూడా కొంచెం కాస్త స్ట్రెంథన్ అయ్యే ఫుడ్ కానీ దానికి హెల్ప్ అయ్యే ఫుడ్ కానీ ఇలాగ కనుక మనం ఇచ్చినట్టయితే కనుక వాటికి చక్కగా లివర్ అన్నది దాని ఫంక్షనింగ్ బాగా చేసుకుంటుంది. సో అలా లివర్కి హెల్ప్ చేసే ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉండేది బత్వా. సో అందుకని బత్వా అన్నది మీకు దొరికింది అంటే కనుక ఇన్ని వెరైటీస్ చెప్పాను నేను. రైట్. పొడి చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, వేరే కూరలతో కలుపుకోవచ్చు, లేదంటే కనుక రాయితా చేసుకోవచ్చు, పెరుగు పచ్చడి చేసుకోవచ్చు. ఇన్ని చేసుకోవచ్చు అన్నప్పుడు మీరు రోజుకో వెరైటీ చొప్పున చేసుకున్నా కానీ మీకు బోర్ కొట్టదు. అయినా ఒక సీజన్లోనే దొరుకుతుంది మళ్ళీ, చూసారు కదండి. సో వింటర్లో దొరుకుతుందంట బత్వా అనే ఆకు. దీని హెల్త్ బెనిఫిట్స్ అయితే అనేకం, అసలు లెక్కలేనన్ని ఉన్నాయి. సో రెగ్యులర్గా తీసుకునే టాబ్లెట్స్తో సమానమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి దీనికి. సో దానివల్ల వింటర్లో అయితే రెగ్యులర్గా తీసుకోండి. వింటర్లో తర్వాత కూడా కావాలంటే చక్క పొడి కొట్టుకోవచ్చు అని కూడా చెప్తున్నారు మ్యామ్ ఐడియా. అలా కూడా చేసి పెట్టుకొని పిల్లలకు కూడా రోజు పెడుతూ ఉంటే మంచిది. సో మీరందరూ దీన్ని ఫాలో అయ్యి హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పిన దానిలో ఇంకా చెప్పాలి అంటే కనుక టాబ్లెట్స్కి మించి టాబ్లెట్లలో లివర్ని కాపాడేది ఒక టాబ్లెట్ లేదు మార్కెట్లో ఉన్న ఇంగ్లీష్ మెడిసిన్స్లో. బట్ ఇది లివర్ని కాపాడుతుంది. ఇట్ ఈస్ హెపాటో ప్రొటెక్టివ్. అంటే లివర్ని ప్రొటెక్ట్ చేసే ఒక వన్ ఆఫ్ ద ఫుడ్ అనమాట ఇది. సో ఇలాంటి ఫుడ్స్ మనకి దొరకడం కూడా చాలా అరుదు. దొరికినప్పుడు మాత్రం అస్సలు వదులుకోకూడదు వాటిల్ని. అందరూ కూడాను దయచేసి మీరు తినడమే కాదు మీ పిల్లలు కూడా పెట్టండి. చాలా వరకు అందరూ ఏం చేస్తుంటారంటే పిల్లలు మాకు నచ్చదు, మాకు తినను, వాళ్ళు ఓన్లీ ఏమైనా అంటే ఆలు ఫ్రై తింటారు, ఏమైనా దొండకాయ ఫ్రై తింటారు, బెండకాయ ఫ్రై తింటుంటారు, ఇంతే అంటుంటారు అనమాట. వాళ్ళ కోసం ప్రత్యేకించి వీళ్ళు ఏం చేస్తుంటారంటే వీళ్ళు అన్ని కూరలు చేసుకుంటారు, వాళ్ళ కోసం ప్రత్యేకించి కొన్ని 4 ఆలుగడ్డలు తీసి ఫ్రై చేసి అక్కడ పెడుతూ ఉంటారు.
ప్లీజ్ అలా చేయకండి. పిల్లలకి ఖచ్చితంగా తినడం నేర్పించండి. అన్నీ తినాలి. ఇష్టం అయితే ఇంకో 2 గరిటెలు ఎక్కువ వేసుకుంటారు మనం. ఇష్టం లేకపోతే ఒకటే గరిటె తినమనండి. బట్ అన్నీ తినడం అన్నది వాళ్ళకి నేర్పించండి. అలా నేర్పించినట్టయితే కనుక మీరు ఈ బత్వా తినడం ఇవన్నీ కూడా నేర్పిస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఒక అలవాటు ఏర్పడుతుంది. హెల్తీ లైఫ్ ఎప్పుడైతే ఇలాంటి హెల్తీ లైఫ్ స్టైల్స్ వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారో, లేకపోతే ఇలాంటి ఆరోగ్యకరమైన ఒక అంటే వాతావరణం మీ ఇంట్లో కూడా ఏర్పడుతుంది అనమాట. అవును. సో చిన్నప్పటి నుంచే అలవాటు చేయండి, పెద్దగా అయిన తర్వాత కాదు. చిన్నప్పటి నుంచే డే 1 నుంచే స్టార్ట్ చేయండి. అది అలా స్టార్ట్ చేసినట్టయితే కనుక వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు పిల్లలకి. అంటే పెద్దగా అయిన తర్వాత అప్పుడు మీరు పెద్దగా అయిన తర్వాత మానైన తర్వాత వంచాలని చూస్తే కనుక కష్టం కాబట్టి అందుకని ముందరే మొక్కగా ఉన్నప్పుడే వంచడానికి మీరు మీరు స్టెప్స్ తీసుకుంటే కనుక ముఖ్యంగా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మదరు ఫాదరు వాళ్ళు ఇలా చిన్నప్పటి నుంచి పిల్లలకి బత్వా అన్నది తినిపించినట్టయితే కనుక బోన్స్ గట్టిపడతాయి. ఈ కళ్ళద్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ప్రివెంట్ చేసే అవకాశం చాలా చిన్న పిల్లల నుంచి కళ్ళద్దాలే ఇప్పుడు అసలు చాలా. అవును. సో ఇలాంటి ఫుడ్స్ కనుక తింటే కనుక బత్వా లాంటి ఫుడ్స్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. రైట్. ఇంకా చెప్పాలి అంటే నార్త్ ఇండియాలో సర్సో కా సాగ్ అని ఒకటి వాళ్ళు తయారు చేస్తారు. ఈ వింటర్ సీజన్లో ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సర్సో కా సాగ్లో ఆవాల ఆకులు, సర్సో కా సాగ్ అంటే ఆవాల ఆకులు చెట్లు ఉంటాయి కదా, వాటి ఆకులతో వాళ్ళు అక్కడ చాలా ఫేమస్. అదే ఐటెం సర్సో కా సాగ్ అన్నది. సాగ్ అంటే కర్రీ, సర్సో అంటే మస్టర్డ్ లీవ్స్తో చేసే అది ఏదైతే కర్రీ దాంట్లో కూడా ఈ బత్వా స్పెషల్లీ వేస్తారు. వేసి తయారు చేస్తారు అనమాట. సూపర్. వాళ్ళు ఇంకా దాన్ని పొటెన్షియేట్ చేయడానికి. సో అలాంటి ఇంత చక్కటి బత్వా ఏదైతే ఉందో మనం తప్పకుండా మన ఫుడ్లో డైలీ రొటీన్లో వింటర్ సీజన్లో ఎప్పుడైతే అవైలబుల్ ఉంటుందో డైలీ రొటీన్ చేసుకుంటే చాలా మంచిది. రైట్. పిల్లలకి అలవాటు చేయమన్నారు కదండి, మరి మొండి పిల్లలు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మామూలు కర్రీస్లో మిక్స్ చేసేసి తెలియకుండా కూడా పెట్టేయచ్చు. వింటర్ వరకు పెట్టేయండి, ఎలాగోలా హెల్తీగా ఉంటారు. అండ్ వాళ్ళు తినడంలో కూడా ఇబ్బంది పెట్టరు, ఎందుకంటే ఇది పెద్దగా మీకు చేదు ఉండదు, వగరు ఉండదు, ఏంటి టేస్ట్లెస్గా ఉంటుంది. కాబట్టి ఏ కూరలో అయినా కలిసిపోతుంది. సో ఇది ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడిందని నమ్ముతున్నాము. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీరు ఏమైనా మ్యామ్ని అడిగి తెలుసుకోవాలనుకున్నా కామెంట్స్ చేయండి. మేము కామెంట్స్ చూసుకొని దానిలో ఉన్న సమస్యల గురించి కూడా నెక్స్ట్ వీడియోస్లో ప్రస్తావిస్తాం. నమస్తే.